జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ జగ్గయ్యపేటలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడీల యొక్క శ్రమను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి తగిన న్యాయం చేస్తూ డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు. జగ్గయ్యపేట సెక్టార్ అంగన్వాడీ టీచర్లకి, ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లకి జగ్గయ్యపేట రూరల్, పెనుగొంచిప్రోలు, ఉత్సవాయి మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే మీకు ప్రమిళ గారు పోరాడి 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 తీరుతాం, నిజమా నిజమా? నా పేరు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య. మీరు టీవీ పెడితే మేమే కనిపిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో మొత్తం ఆయనకి ఇచ్చిన పరిపాలన కాలం 1825 రోజులు అయితే 5 రోజులు అయిపోయింది. ఇంకా ఆయన మిగిలింది 100 రోజులు. మేము 1641 రోజుగా అమరావతిలో పోరాడుతాం. మేము కూడా పోరాడి పోరాడి తీరుతాం, సాధించి 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 తీరుతాం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం తొల్లూరు, మందడం, నెక్కల్లు, నీరుకొండ తదితర గ్రామాల్లో మీకులాగే మహిళామ తల్లులు 34,881 ఎకరాలు, 28,348 మంది రైతు బిడ్డలు ఆనాటి ప్రభుత్వం అయితే పొలాలు ఇచ్చి మీరు ఈ చీరలు ధరించారు, వాళ్ళు ఆకుపచ్చని చీరలు ధరించి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ మహిళామ తల్లుల బిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను. అమరావతి ఉద్యమ మహిళల తరఫున మీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేసేందుకు వచ్చా. నిన్న తుళ్ళూరులో కూడా మీ గురించి అమరావతి ఉద్యమ నాయకులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 8 రోజులుగా మీరు సార్వత్రిక అంగన్వాడీ కార్యాలయాలు మూసేసి దీక్షకు కూర్చున్నారు. మొట్టమొదట మీరు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, కలెక్టర్ చర్చలు జరిపారు. అయినా ప్రభుత్వం వినా మొత్తం 5 ఏళ్ల పరిపాలనా కాలాన్ని హారత కర్పూరంగా కలిగించిన ఆయన పాదయాత్రలో మీకు ఇచ్చిన హామీ పక్కనున్న తెలంగాణ ప్రభుత్వంతో పోల్చితే మరొక 1000 రూపాయలు అదనంగానే మీకు ఇస్తానని చేసిన హామీ నెరవేరలేదు. గత ప్రభుత్వం ఇస్తున్న ఏ అంగన్వాడీ ఆయా కానీ టీచర్ కానీ పదవి విరమణ చేస్తే గ్రాడ్యుయేటీ కింద ఇస్తున్న 30,000 50,000 కూడా ఇప్పుడు మీకు రావడం లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు చాకరీ చేసి ఆరోగ్యాన్ని పణం పెట్టి రిటైర్డ్ అయిపోతే పింఛన్ లేదు. మీరు అడుగుతున్నది వేతనాల పెంపు, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, పింఛన్ ఇవ్వాలని. మీరేమైనా ఇసుక వ్యాపారంలో వాటా ఏమైనా అడుగుతున్నారమ్మా? అడగటం లేదా? పోనీ ముఖ్యమంత్రి గారి అల్లిబిల్లి కంపెనీలో వాటాలు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులను కట్టడానికి కాంట్రాక్ట్ అడుగుతున్నారా? ఇది చిన్న కోరిక పెద్ద కోరిక? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ, ఎందుకంటే నాకు గణాంకాల్లో ఒక్క అక్షరం కూడా తప్పు చెప్పండి, 10,11,37,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం అప్పు చేసింది. ఇది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట నవరత్నాల ద్వారా అమ్మఒడికో, తుమ్మఒడికో, నాన్నతడికో ఆయన ఇచ్చిన డబ్బులు 2,47,000 కోట్లు. ఇప్పుడు నేను చెప్పిన 11 లక్షల కోట్ల రూపాయల్లో 2,43,000 కోట్ల రూపాయలు తీస్తే మిగిలిన డబ్బు ఎవరు తిన్నారు? ఇది నా ప్రశ్న. ఆ డబ్బు ఎక్కడ పోయింది? ఈ ఇస్తున్న డబ్బులు కూడా మీకు 8 సార్లుగా విద్యుత్ బిల్లులు పెరిగినాయి. ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు. మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటున్న ఇసుక దొరుకుతుందా మీకు? కృష్ణా నదీ తీరంలో పుట్టిన మనకి ఇసుక దొరకదు. మీరు హైదరాబాద్ పోండి, బెంగళూరు పోండి, మద్రాసు పోండి, కుప్పల పోసుకుంటుంది ఇసుక.
ఏటా 2,000 కోట్ల రూపాయలు తీసుకొమ్ముకుంటున్నారు. మద్యం ద్వారా ఈ 4.5 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆర్జించింది. నేను ఇంకా నికరాదాయం చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 90,000 కోట్ల రూపాయలు. ప్రతి ఏటా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ 2,72,000 కోట్ల రూపాయలు. మీకు చేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. నా అబ్దుల్ సలాం గురించి చెప్పాలి. కేవలం పోలీసుల వేధింపులకి ముస్లిం వ్యక్తి 4 భార్యాబిడ్డలతో పాణ్యం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. నా డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలి. మొత్తం డాక్టర్ పెడలెక్కల గురించి గట్టి నర్సీపట్నం వీధుల్లో అరెస్ట్ చేస్తే ఉద్రేగానికి గురి చేసి చనిపోయాడు. ఆయన భార్య సువల్లిక గారిని కలిసి గలగల ఉనికిపోతున్న మనుషులను గలవాలంటే అర్ధరాత్రి అపరాత్రి వైసీపీ నాయకులు వేధించి ప్రాణాలు తీస్తే ఎంతోమంది ప్రాణాలు పోయి ఇవాళ పులివెందుల్లో అంగన్వాడీ టీచర్లు దీక్ష చేస్తున్నారు. నందిగామల దీక్ష చేయడం పెద్ద విశేషమేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు పెరిగిన పులివెందుల్లో అంగన్వాడీ టీచర్లు దీక్ష చేస్తున్నారు. వాళ్ళ శిబిరం తొలగిస్తుంటే తొలగొట్టి నిలబడుతున్నాడు. చూసుకుందాం రా అని. ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరికి ఊపిరాటం లేదు. ఏదో అనుకున్నా ఇలా కొడితే ఇలా బతుకులు మారుతాయని ఇష్టంగా జీతాలు అనుకున్నారు అంగన్వాడీ టీచర్లు. జీతాలు ఇవ్వకపోగా ధర్నా చేస్తుంటే ఏ ప్రభుత్వమైనా పిలిచి చర్చలు చేస్తుంది. మంత్రో అధికారో కూర్చొని అమ్మ 10 రూపాయలు కాదు, ఇదిగో 8 రూపాయలు ఇస్తాం, 7 రూపాయలు ఇస్తామంటే ఇది ప్రభుత్వ విధానం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తాళాలు బగలగొడతారమ్మా, తాళాలు బగలగొడతారా? చేస్తే చేసుకోండి, మీ దిక్కుల సార్లు చెప్పుకోండి అని అంటారా? ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. వాడు పెద్ద మూర్ఖుడు. ఊరు తగలబడుతుంది. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాల. ఊరు తగలబడితే ఏం చేయాలో రాజుగారికి ఏం తెలుస్తుంది, రాణి గారికి ఏం చేయాలో తెలుస్తుంది. కానీ ఇలాగనే మంత్రివర్గాన్ని మధ్య సమావేశం వేశాడు. అందరూ వచ్చారు. ఊరు తగలబడుతుంది ఏం చేయాలని అడిగిండు. అందులో ఏం చెప్పారంటే మన సలహాదారులాగా మనకి 46 మంది సలహాదారులు. ఏముంది సార్, ఊరన్న తగలబడుతుంది కదా, ఊరికి చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు కట్టదించుదాం, ఈ నీళ్లు ఊళ్ళోకి వస్తే మంటలు ఆడిపోతాయని చెప్పినట్ట. ఇంతేనా సమస్య పరిష్కారం అని కట్టదించేయమన్నట్ట. 100 మంది పొలుగుపార ఇచ్చారు, కట్టదించారు, నీళ్ళు వచ్చినాయి. పైన అగ్నిదేవుడికేమో పైన అవుతాయింది, నీళ్ళ దేవుడికేమో కింద అవుతుంది, ఊరు నాశనమైంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు. మిమ్మల్ని పట్టించుకునేవాడు లేడు, మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. నేను ఈ నందిగామ శిబిరం సందర్భంగా కూడా చెప్తున్నా, రాబోయే రాజకీయ పార్టీలు మీ మేనిఫెస్టోలో అంగన్వాడీల జీతాల గురించి మీరు నమోదు చేయాలి. మీరు హామీ ఇవ్వాలకి వీళ్ళ యొక్క వేతనాల గురించి కానీ, గ్రాడ్యుటీ గురించి కానీ, పింఛన్ల గురించి కానీ రాబోయే ప్రభుత్వాలు రేపు ఎన్నికలు వస్తున్నాయి. మీరు స్పష్టమైన హామీలు ఇచ్చి ఈ అంగన్వాడీ మహిళా తల్లుల యొక్క వేదనలు తీర్చాలి. నాకు తెలిసి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పలక పట్టేంత వరకు సాధక బాధకలు చూసే తల్లులు మీరు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ శాఖనైనా వదులుకుంటాయి కానీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ టీచర్లు వదులుకో. గర్భవతులను చూసేది మీరు, వాళ్ళ వెళ్ళకెళ్ళి మంచి చెడ్డ చెప్పేది మీరు. అన్న మా మహాలక్ష్మి గారు కూడా ఉన్నారు. మంచి చెడ్డ చెప్పేది మీరు, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేది మీరు. వాడు శివుడి నడుచుకున్నా, ముడ్డు నడుచుకున్నా, ముడ్డు నుడిచి అన్ని శుభ్రం చేసి మీ డబ్బులతో మిరపకాయలు తెచ్చి, గతంలో మీ డబ్బులతో కూరగాయలు తెచ్చి, అవసరం వచ్చి నీ భర్తల జేబుల్లో డబ్బులు తీసుకొని వంటలు చేసేవాళ్ళు. ఇన్ని కష్టాలు అతనితో ముందు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. జీతాలు లేవు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ 26,000 రూపాయలు జీతం ఇవ్వాలనేది ఒక నిబంధన. మీకు ఇస్తుంది 11,000. అది పరిస్థితి. ఈ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయలతో ఇసుకమ్ముకుంటున్నారు. మద్యం విక్రయం ద్వారా 4.5 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది. మీకు విద్యుత్ బిల్లులు మీరు చూస్తున్నారో లేదో, ఈ పెద్దగా పెరిగిపోయింది. ఏటా 50,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు మీరు కొడుతున్నారు. నిత్యావసరాలు కూరలైనా, బీరకాయ అయినా, దొండకాయ అయినా ఈరోజు నిన్న నేను చూసా 60 రూపాయలకు తక్కువ ఏమీ లేదు. ఒక టమాటా 24 రూపాయలు ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి పోరాడితే పోయేదేమి నినాదాలు చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం, అంగన్వాడీని రక్షిస్తామని. పోరాడదాం.
మనం నమ్ముకున్న 2 రెక్కలని, మనం నమ్ముకున్న గుండె ధైర్యాన్ని ప్రభుత్వం దిగొస్తుంది. కంగారు పడద్దు. మీ వెనక సిఐటి నాయకులు ఉన్నారు, కాసిం గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు, సైదుల్ గారు ఉన్నారు, యోహాని యోధులు ఉన్నారు. మీ ఉద్యమం వెనుక రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు. అమరావతి శిబిరాల్లో మీ గురించి మాట్లాడుతున్నారు, విశాఖ ఉక్కు కార్మికులు మీ గురించి మాట్లాడుతున్నారు, పోలవరం నిర్వాసితులు మీ గురించి మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా పోరాడి సమస్యలు సాధించేంత వరకు దిగ్విజయంగా మీరు అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వల్ల వెంటనే మంత్రివర్గాన్ని మరోసారి పిలిపించి అంగన్వాడీ ప్రతి 18,000 19,000 వేతనం. సగటున ప్రభుత్వ జీవో ప్రకారంగా వేతన ప్రకారంగా ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన వేతనం 26,000. మీరు తెలంగాణతో పాటు సమానంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు. దానికి అంగన్వాడీ పనులకి తాళాలు వేస్తున్నారు, తాళాలు బద్దలు కొడుతున్నారు. మరి అందులో ఉన్న కోడిగుడ్లు లేదా వగైరా సామాన్లు కూడా తీసుకెళ్తున్నారో లేదో తెలియదు. ఇప్పటికీ 3 సార్లు చర్చలు జరిపారు మీ ప్రతినిధులు. ఎక్కడా ఉలుకు లేదు, పలుకు లేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం నిన్న పొద్దున పేపర్లో చూశా, ప్రభుత్వం పట్టు వేడదు, అంగన్వాడీ టీచర్లు పోరాటం విరమించరు. చాలా ప్రధానమైన పత్రికల్లో ఇవి వచ్చిన వార్త. మెట్టు దిగిన సర్కారు పట్టు వేడని అంగన్వాడీ. మరి పట్టు వేస్తారా మీరు? ధర్నా ఆఫీస్ కిందకి వెళ్ళిపోతారా? నిజమా? అనండి ఎలా 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 అని. ఒక చేత్తో అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు, 2 చేస్తాను. వినాలి జగన్మోహన్ రెడ్డి గారు, చక్కెరపేట అంగన్వాడీ టీచర్లు చెప్తున్నారు, జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని దించేస్తారా? మీ జాతకం వాడు చెప్పానమ్మా. మీ మీద చెయ్యేసినోడు కానీ, మిమ్మల్ని అరెస్ట్ చేసినోడు కానీ మీ చీరలు లాగితే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి. 2004లో గుర్రాలతో దొక్కిస్తే ఏం చేశారు? ఇప్పుడు కూడా అదే చేయాలి. ఎందుకంటే అది ప్రభుత్వం, అది ప్రభుత్వం. ఒంగోలులో ఇలాంటి చీర ధరించిన లోకానమ్మ మీ అంగన్వాడీ టీచర్ వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో గుర్తించి చంపితే వాడు ట్రాక్టర్ నడుపుతూ ఎలా సచ్చిందా అని అంటే, సావలేదన్నా ఇంకోసారి రా అంటే వెనకొచ్చి గుద్దాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మాట. నా దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పెడరెక్కల విరిచి కట్టి నర్సీపట్నం వీధుల్లో నిలబెడితే ఉద్వేగానికి గురి చేసి హత్య చేశారు. చీరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకోవాలంటే పోలీసులు కొట్టి చంపారు. ఒక ముస్లిం అబ్దుల్ సలాం భార్యా బిడ్డలతో పాండ్యం రైలు కట్టాల మీద ప్రాణత్యాగం చేశాడు. కూతురు 12 ఏళ్ల కూతురు, నానా నేను సాగును, నేను వెళ్ళిపోతానని ఒళ్ళో నుంచి పారిపోతుంటే లాక్కొని నిన్ను బడికి పంపేవాడవడమ్మా, నీకు పెళ్లి చేసేవాడవడు, చచ్చిపోతుందా ఈ లోకం వద్దని చచ్చిపోయా. ఏనాడన్నా పోలీస్ స్టేషన్లో శిరోమణులు చూసారా? ఏనాడన్నా ముఖాల మీద మూత్ర విసర్జన చేసి చూసారా? ఈ తెలుగు నేల మీద ఇది జరుగుతున్న పరాభవం. అమరావతి మహిళలని పొత్తి కడుపులో చెయ్యేసి పోలీసులు అరెస్ట్ చేశారు. పొత్తి కడుపులో చెయ్యేసి గడప దాటడానికి మధ్యక్క కూడా బయటికి రాని మహిళలు వాళ్ళు కమ్మలని తొమ్మలని కులం పేరు మీద పెట్టి ఊర్లో ఒక కులమే ఉంటుందమ్మా. తాటికొండ అమరావతిలో ఒకే కులం ఉందా? మాకు తెలియదు. మరి అమరావతిలో పుట్టిన వాళ్ళకి మాకు మాల తెలుసు, మాదిగ తెలుసు, రెడ్డి తెలుసు, కమ్మ తెలుసు, కాపు తెలుసు, బీసీ తెలుసు, మైనార్టీ తెలుసు. ఈయన ఒక కమ్మలే ఉండదని చెప్తానేంటి? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టు ఉన్నా అమరావతిని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కాకముందు అందరు దాగిన అమరావతిని అమ్మా అని పిలిచావు. ముఖ్యమంత్రి కాగానే నీ అమ్మ అని పిలిచావు. ఇది ప్రభుత్వం. ఏం చెయ్యాలి? 100 రోజులు ఉందమ్మ పరిపాలనా కాలం. ఇప్పటికీ చర్చలు జరపడంలా పోయేదేమీ లేదు. మీకు ఇందాక సోదర ప్రసూన అన్నట్టుగా ఈ రోజున పట్టు బిగించాలి. మనం పోరాడాల్సిందే. పోరాడకపోతే మీ భావితరాలకు మీరు సూచనలు కూడా చేయరు. ఈ 8 రోజుల వేతనం కూడా వాళ్ళు ఇవ్వరు, సమ్మె కింద తీసేస్తారు. ఈ రోజున ప్రభుత్వం ఆలోచిస్తుంది రేపటి నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు. ఇందాక నందిగామలో చెప్తున్నారు, రేపు బడి పిల్లలతోనే వంట వార్పు కార్యక్రమం చేస్తాము అని. చెయ్యాల్సిందే, ఒక దారి వేయాల్సిందే. మీ చరిత్ర
మీరు రాసుకోవాల్సిందే. ఆయన చెప్తారు కదా, మా అక్కలో మా అమ్మలో అని. వీళ్ళు అమ్మలే ముఖ్యమంత్రి గారు. దాదాపు 46 మంది సలహాదారులు పెట్టుకున్నాడు ఆయన. నెలకి 10 లక్షల రూపాయల ఆదాయం, టీఏడిఏలు కాక. ఈ రోజు నువ్వు బట్టలు నొక్కితే ఎంతసేపు బట్టలు నొక్కడం? ఒక అంగన్వాడీ టీచర్కి ఒక బట్టలు నొక్కొచ్చుగా. అప్పో అప్పులో గెలుచుకోవచ్చు 11 లక్షలు ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చిన హామీనే కదా. నువ్వు ముద్దు పెట్టిచ్చావో, దగ్గరకు తీసుకొని ఇచ్చావో, నువ్వు ఇచ్చిన హామీనే కదా. కాబట్టి ఏంటి పరిస్థితి? అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న కంచికిచర్ల, నూర్లపాడు, చందర్లపాడు, నందిగామ సెగ్మెంట్ల అంగన్వాడీ టీచర్లకు, సైదులు గారికి, అలాగనే కాసిం గారికి, మీ నాయకురాళ్ళు గోపాల్ గారికి, మహాలక్ష్మి గారికి, వాసవి గారికి, వేణు గారికి, సుజాత గారికి, వెంకటరామ గారికి, తదితరులందరికీ ధన్యవాదాలు. నా మెడలో ఉన్న ఒక ఆకుపచ్చని కండువా ఒకటి మీకు కనిపిస్తుంది. మీ దగ్గరకు చాలామంది నాయకులు వచ్చారు. వాళ్ళ మెడల్లో కూడా చాలా కండువాలు మీరు చూశారు. నా మెడలో కూడా ఒక కండువా చూస్తున్నారు. 34,348 ఎకరాలు ఇచ్చిన 28,801 మంది మహిళా తల్లుల ప్రతినిధిగా నేను మీ దగ్గరకు వచ్చాను. విజయవాడ, గుంటూరు, ఏలూరులో అంగన్వాడీ టీచర్ల యొక్క ఆవేదనాభరిత దీక్షా శిబిరాల్లో నేను పాల్గొన్నా. మీకు తెలుసో లేదో, ఇక్కడ చాలామందికి తెలుసు. అంగన్వాడీ పిల్లలకు పెట్టే పప్పన్నం నేను కూడా తింటుంటా. నేను అంగన్వాడీ బడిలో పప్పన్నం తింటూ ఉంటుంటా. ఇక్కడ కొంతమందికి తెలుసు బాలకోట అంగన్వాడీ బడిలో పప్పు ఎందుకు తింటున్నాడు అని. నా భార్య అంగన్వాడీ టీచర్. నేను రాజధాని ఉద్యమంలో ఏబిఎం, టీవీ5, ఈటీవీ అన్ని టీవీ డిబేట్లో తోడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటా. మిత్రులారా, నేను ఒక పేపర్లో ఇప్పుడు ఒక వార్త విన్నా. మరి అది నిజమో లేదని నేను మిమ్మల్ని కనుక్కుందామని వచ్చా. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో నేను అమ్మాని పిలిచినా వాళ్ళకి నీ అమ్మనే నేర్పిస్తుంది. మీరు భయపడనక్కర్లా. మీకు ఒక మాట చెప్పినా, నేను విన్న మాట చాలా ప్రధానమైన పత్రికల్లో ఈ రోజు వచ్చింది. మెట్టు దిగని సర్కారు, పట్టు వేడని అంగన్వాడీలు. ఇప్పుడు ఈ పందెంలో మెట్టు దిగని సర్కారు గెలుస్తుందా, పట్టు వేడని అంగన్వాడీలు గెలుస్తారా? నిజమా? 1436 రోజులుగా రాజధాని రైతులు కొనగొట్టి ఆకుపచ్చని చీరలతో ఉద్యమం చేస్తున్నా వాళ్ళతో మీరు పోటీ పడతారా? జీతాలు పెరగకుండా మీరు ఆపుకుంటూ ఉంటారా? మీ అంగన్వాడీ చాలా బద్దలకు వచ్చినా, పోలీసులు వచ్చినా, కోడిగుడ్లు ఎత్తుకుపోయినా వాళ్ళే బియ్యం అమ్ముకున్నా. ఆల్రెడీ శాఖ విద్యాధికారులు జీవాలు ఇస్తున్నారు మౌఖికంగా. పక్కనున్న పాఠశాలలో అంగన్వాడీలని బళ్ళు తీసేసుకోమని. మరి మీ పట్టుదలకి ఏ నిదర్శనమో చూడాలి. ఎందుకంటే మీరు తలుసుకుంటే ప్రభుత్వాలు మారుతున్న సంగతి మీకు తెలుసా? 2004లో గుర్రాలతో తొక్కిగా మిమ్మల్ని ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వాన్ని మార్చారా? ఇప్పుడు మార్చండి, మీ ప్రభుత్వాన్ని మారుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం దీక్షాశిబిరంగా చెప్తున్నా. మీ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు శాపనార్థాలు పెడుతున్నారు. మీరు ఈ దేశాలు పెంచాలి, గ్రాడ్యుటీ పెంచాలి, వీళ్ళ పెన్షన్ ఇవ్వాలి. వీళ్ళు ఏం కోరారు? నీ అల్లిబిల్లి కంపెనీల ఓటాలు అడగరా? ఇసుక ర్యాంపులు ఏమన్నా అడిగారమ్మా? పోలవరం ప్రాజెక్ట్ అడిగారా? పట్టిసీమలో ₹1,00,00,000 అడిగారా? 11,36,378 కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రభుత్వం నీకు ₹1,000 పెంచలేదా? తెలంగాణ ప్రభుత్వంతో పోల్చితే ఆయన ఇచ్చిన మాటే కదా. పక్కనున్న తెలంగాణతో పోల్చి మరో ₹1,000 పెంచుతాను అన్నది. పదవీ విరమణ చేస్తున్న వాళ్ళకి గత ప్రభుత్వం ఒక 50,000, 30,000 ఇచ్చింది కదా. దాదాపు 56,036 అంగన్వాడీ కేంద్రాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 132,000 అంగన్వాడీ టీచర్లు, కుటుంబానికి 4 వేసుకున్న దాదాపు 4,52,000 మంది
మీరు తొలగడితే ప్రభుత్వాలు మారుతాయమ్మా. చాలా మంది కన్యలు తూర్చిన వాళ్ళు అవుతారు. 2019కు ముందు ఈ ముఖ్యమంత్రి గారు అందరిలాగానే వాళ్ళ దగ్గర కొన్ని తాడేపల్లి, తుళ్ళూరు, నిర్మర్రు, నీరుకొండ వెళ్ళి అమరావతిని అమ్మాని గెలిచింది. ముఖ్యమంత్రి రాగానే అమరావతిని అమ్మాని గెలిచింది. కౌలు డబ్బులు లేవు, ఇచ్చిన పొలాలకు ఫలితం లేదు, పిల్లలకి ఇచ్చిన కట్నాలకు డబ్బులు కూడా వాళ్ళు అల్లుడు పొలం పెడితే అత్త నా పొలం వద్దు, నాకు క్యాష్ కావాలంటున్నాడు అమెరికాలో ఉండి. వాళ్ళు పొలం అమ్మలేరు, డబ్బులు ఇవ్వలేరు. ఒక మార్గమైన పరిపాలన జరుగుతుంది సోదరులారా. నేను ఇందాక నందిగాంలో కూడా చెప్పా, రాబో ప్రతిపక్ష పార్టీలు రేపు యుద్ధంలో కలిసి ప్రభుత్వ అధికారంలోకి వస్తారన్న ప్రతిపక్ష పార్టీలు కూడా అంగన్వాడీ వేతనాలను పెంచుతామని మీరు మేనిఫెస్టోలో తీర్మానం పెట్టాలి. వాళ్ళ పింఛన్ ఇస్తామని తీర్మానం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే వదలము, వచ్చే ప్రభుత్వాన్ని కూడా వదలం. ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డ, గర్భవతి అయిన స్త్రీ దగ్గర నుంచి వాడు 5వ తరగతిలో బడికి వెళ్ళేంత వరకు ఆ బాలలని రేపటి పౌరులుగా తీర్చేది మీరు, చీమిరు దూడ్చేది మీరు. మొట్టమొదటి ఇంట్లో అమ్మ, కొంతమంది అమ్మలు కూడా దూడవరేమో, బళ్ళు టీసీ గారు దుడితే పంపిస్తారేమో. తర్వాత మీరు ఇన్ని శాఖలున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ యొక్క అవసరాన్ని గుర్తించి అంగన్వాడీ కార్యాలయాలకు ప్రాధాన్యత ఇచ్చి చాలా రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో గౌరవం ఉంది. వ్యక్తి చాకరీ చేసుకునే కార్మికులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. తప్పనిసరిగా మళ్ళీ చర్చలు గెలుపుతున్నట్టున్నారు. మీరు గట్టిగా పోరాడాలి, పట్టు విడవమాకండి. తప్పనిసరిగా ఈ శిబిరం నిర్వహణ చేస్తున్న ప్రతి ఒక్క నాయకురాలకి, సిఐటియు నాయకులకి, ఈ మాధురి కుమారి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోరాడదాం, పోరాడితే పోయేదేమీ లేదు, బాలిక సంఖ్యలు తప్ప. పోరాడదాం, 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 పోరాడదాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇచ్చి తీరాలి. మీరు ఎవరు సొమ్ము అడగట్లేదు, మా సొమ్మే మేము అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రజల ఆదాయం. ఆయన ఆదాయం అడగట్లేదు కమ్మా, ఆయన డబ్బులు అక్కర్లేదుగా మీకు. ప్రజల డబ్బులే, పన్నుల రూపాయలు కడుతున్న డబ్బులే, నువ్వు బటన్ నొక్కుతున్న డబ్బులే. ఒక్క బటన్ మీద నొక్కండి పెంచి ఎంతసేపు పడుతుందమ్మా నొక్కడానికి? ఆ పని చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి గోపాల్ గారికి తోచిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.